శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. ఏప్రిల్ 3, 2026 శుక్రవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం రేవతి కార్తె. పాఠ్యమి ఉదయం 8:44 వరకు. నక్షత్రం చిత్త రాత్రి 7:27 వరకు. వర్జం రాత్రి 1:33 నుండి రాత్రి 3:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుండి ఉదయం 9:17 వరకు. మరలా మధ్యాహ్నం 12:35 నుండి మధ్యాహ్నం 1:24 వరకు. శుభ సమయం ఉదయం 9:40 నుండి 10:10 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కారణం లేని చికాకు, అప్రశాంతత చోటు చేసుకుంటాయి. వృషభ రాశి. కీలక సమయంలో కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి. పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. వస్త్రలాభం. మిథున రాశి. గృహ నిర్మాణ యత్నాలలో తొందరపాటు వద్దు. జీవిత భాగస్వామి సాయం అందుకుంటారు. వాహన సౌఖ్యం. కర్కాటక రాశి. భూ వివాదాలు, కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. సింహరాశి. వ్యాపారాలలో నిదానంగా వ్యవహరించడం మంచిది. స్నేహితులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు అనుకూలం. కన్యారాశి. ఉద్యోగులకు బదిలీ అయ్యే అవకాశముంది. వృత్తులలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. ధనలాభం. తులారాశి. మీలో ఉన్న చిన్న లోపాన్ని పెద్దది చేసి మీ ప్రతిష్టను భంగపరచాలనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి. చిన్న పనులు కూడా చేయలేని అభద్రతాభావం కలుగుతుంది. ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకోండి. ధనస్సు రాశి. సంఘంలో కీలక స్థానాలలో ఉన్నవారు మీ వెన్నుదన్నుగా నిలుస్తారు. వృత్తిలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మకర రాశి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. భగవంతునిపై భారం వేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కుంభరాశి. పరిష్కారం లేని సమస్యలను కాలానికి వదిలివేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. మీనరాశి. గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అతి కష్టం మీద మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. నమస్కారం.